హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏదైతే మన సిరీస్ ఉందో ప్రముఖ కవుల గురించి డిస్కస్ చేసుకుంటున్నామో దానికి రిలేటెడ్గా ఫస్ట్ వీడియో సురవరం ప్రతాపరెడ్డి గురించి, అలాగే బిరుదురాజు రామరాజు గారి గురించి కూడా నేను వీడియోస్ చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ వీడియో కన్నా ముందు వెళ్ళి ఆ వీడియోని చెక్అవుట్ చేసేయండి. ఈ వీడియోలో దాశరథి కృష్ణమాచార్యుల గురించి చూద్దాం. ఈయన వరంగల్ జిల్లా చినగూడూరు గ్రామంలో జన్మించాడు. బిరుదురాజు రామరాజు గారు కూడా వరంగల్ జిల్లాలోనే జన్మించారు. ఆయన దేవునూరు గ్రామం, ఈయన చినగూడూరు గ్రామం. సో ఇది అప్పుడు నాడు అంటే అప్పుడు ఆ కాలంలో, నేడు అంటే ఈ కాలంలో. చినగూడూరు గ్రామం అనేది అప్పుడు వరంగల్లో ఉండేది, ఇప్పుడు మహబూబాబాద్లో ఉంది. నెక్స్ట్ ఈయన స్టడీ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఇంగ్లీషు సాహిత్యం దీనిపైన BA చేశాడు. ఉపాధ్యాయునిగా కూడా ఈయన కొంతకాలం వర్క్ చేశారు. ఈయనని ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవి అని కూడా అనేవాళ్ళు. ఆయన 1977 నుండి 83 వరకు ఆస్థాన కవిగా ఉన్నారు. ఇతని బిరుదులు, కృష్ణమాచార్య బిరుదులు వచ్చేసి కళా ప్రపూర్ణ, అలాగే అభ్యుదయ భావి బిరుదులు. కళా ప్రపూర్ణ అలాగే అభ్యుదయ భావి. నెక్స్ట్ రచనలు ఏంటో చూద్దాం. తిమిరంతో సమరం అనే రచనకు ఈయనకు కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది. అది 1974లో వచ్చింది. నెక్స్ట్ ప్రజా ఉద్యమాల్లో అంటే ఈయన అప్పుడు తెలంగాణ కోసం పోరాటాలు జరుగుతున్నాయి కదా, సో ఆ టైంలో ఈయన పార్టిసిపేట్ చేశారు. అలాగే జైలుకి కూడా వెళ్ళారు. 1947లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయినప్పుడు ఇందూరు కోట అనే ఈ జైల్లో కూడా ఇతన్ని ఉంచారు. నెక్స్ట్ దాశరథి మరియు వట్టికోట ఆళ్వారు స్వామి అంటే ఈ ఉద్యమాలు ఏవైతే జరుగుతున్నాయో ఆ టైంలో అరెస్ట్ అయ్యాడు కదా, సో ఆయనతో పాటు వట్టికోట ఆళ్వారు స్వామి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఈయనను అరెస్ట్ చేసిన తర్వాత అతను పళ్ళు తోముకోవడానికి బొగ్గిచ్చేవాళ్ళు. సో ఆ బొగ్గుతో ఆయన జైలు గోడల మీద కూడా పద్యాలు రాయడం జరిగింది. అక్కడ కూడా ఆయన రచనలు ఆపేయలేదు. సో ఈ బొగ్గుతో రచనలు, పద్యాలు రాసిందేమో మన దాశరథి కృష్ణమాచార్యులు, కానీ అక్కడ శిక్ష పడింది ఎవరికి? వట్టికోటకు. అంటే దాశరథి గారు పద్యాలు రాస్తే వట్టికోట ఆళ్వారు స్వామి గారికి శిక్షను వేశారు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు, జైలర్ గారు. నెక్స్ట్ 1953లో తెలంగాణ రచయితల సంఘం, సో తెలంగాణ రచయితల సంఘాన్ని దాశరథి కృష్ణమాచార్య గారు స్టార్ట్ చేశారు. 1961లో ఇద్దరు మిత్రులు అనే ఒక మూవీ, ఆ మూవీకి ఆయన పాటలు కూడా రాశారు. నెక్స్ట్ ఈయన రచనలు చూద్దాం. అగ్నిధార అనే ఈ రచనలో తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ రుద్రవీణ, పునర్నవం. నెక్స్ట్ నవమి, తర్వాత అమృతాభిషేకం, తిమిరంతో సమరం, ఆలోచనాలు, కవితా పుష్పకం. సో ఈ కవితా పుష్పకం అనే రచన ఏదైతే ఉందో దీనికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. తిమిరంతో సమరం అనే దానికి కేంద్ర సాహిత్య అకాడమీ వచ్చింది అవార్డు. కవితా పుష్పకం అనే ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈయన కొన్ని నినాదాలు అంటే స్లోగన్స్ కూడా ఆయన రాశాడు. దాంట్లో ఒకటి మా నిజాం రాజు జన్మ జన్మల బూజు. సో ఈ నినాదాన్ని దాశరథి కృష్ణమాచార్యుల గారు రాయడం జరిగింది. నెక్స్ట్ దాశరథి కృష్ణమాచార్య అవార్డు. సో ఈయన పేరు మీద దాశరథి కృష్ణమాచార్య అవార్డు అనే
అవార్డుని మన తెలంగాణ గవర్నమెంట్ ఏమంటారు, అవార్డు ఇచ్చేవాళ్ళు. సో ఈ కృష్ణమాచార్య అనే పేరుతో ఉన్నటువంటి అవార్డుని ఫస్ట్ తీసుకున్నవారు తిరుమల శ్రీనివాసాచార్యులు. సో తిరుమల శ్రీనివాసాచార్యులు ఈయన కరీంనగర్కు చెందినవాడు. ఈయనకు ఫస్ట్ దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది దాశరథి కృష్ణమాచార్య గురించి. సో నెక్స్ట్ వీడియోలో దాశరథి రంగాచార్య గురించి, అంటే కృష్ణమాచార్యును ఎవరైతే ఉన్నారో వీళ్ళ సోదరుడు గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. దీని ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అవుతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.